మంత్రి కొండా సురేఖ సోషల్ మీడియా ద్వారా మరోసారి స్పందించారు. నాగార్జునకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలు ఆయనతో పాటు తన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశంతో చేయలేదన్నారు. అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశం లేదన్నారు. వారి కుటుంబ విషయంలో నేను చేసిన ప్రకటనలో ఏదైనా అనుకోని పొరపాటు జరిగి ఉంటే దానికి చింతిస్తున్నట్లు రాసుకొచ్చారు. ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ ఒక పోస్ట్ చేశారు. అయితే మంత్రి అర్ధరాత్రి పోస్ట్ చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సినీ నటుడు నాగార్జున గురించి తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ సోషల్ మీడియా ద్వారా మరోసారి స్పందించారు. నాగార్జునకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలు ఆయనతో పాటు తన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశంతో చేయలేదన్నారు. అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులను బాధపెట్టాలనేది ఉద్దేశం లేదన్నారు. వారి కుటుంబ విషయంలో నేను చేసిన ప్రకటనలో ఏదైనా అనుకోని పొరపాటు జరిగి ఉంటే దానికి చింతిస్తున్నట్లుగా రాసుకొచ్చారు. ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా కొండా సురేఖ ఒక పోస్ట్ చేశారు. అయితే మంత్రి అర్ధరాత్రి పోస్ట్ చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబ విషయంలో చేసిన వ్యాఖ్యలకి పశ్చాత్తాపడుతూ మరో ట్వీట్ చేశారు. అర్ధరాత్రి డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, గతంలో సినీ నటుడు నాగార్జున గురించి తన కుటుంబం గురించి కూడా మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే సినీ నటుడు నాగార్జున కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఏంటంటే పరువు నష్టం దావా కూడా వేయడం జరిగింది. ఇప్పుడు ఈ కోర్టులో నడుస్తుండగానే ఒక్కసారిగా కూడా మంత్రి కొండా సురేఖ సోషల్ మీడియా ద్వారా కూడా స్పందించడం జరిగింది. అర్ధరాత్రి నాగార్జునకు సంబంధించినటువంటి చేసిన వ్యాఖ్యలకు తనకు సభ్యులను వాళ్ళ కుటుంబ సభ్యులను బాధ పెట్టాలనే ఉద్దేశం తమకు లేదని కూడా, నాగార్జున కుటుంబ సభ్యులు బాధ పెట్టే ఉద్దేశం ఉంటే క్షమాపణలు కోరుతున్నా, ఒకవేళ నా మాటలు వెనక్కి తీసుకుంటానా అని కూడా ఆ యొక్క ట్వీట్ లో కూడా చెప్పడం జరిగింది. ఆ ట్విట్టర్ సంబంధించినటువంటి దాంట్లో ఒక్కసారిగా ఇప్పుడు చర్చనీయాంశంగా మరి, ఎందుకంటే అర్ధరాత్రి 12 గంటలకు ఇలాంటి ట్వీట్ చేయడం మంత్రి ఏదైతే నాగార్జునకు సంబంధించినటువంటి దాంట్లో తన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పడం, నాగార్జున ఒకవేళ బాధపడి ఉంటే చింతిస్తున్నాను కూడా, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా అని కూడా కొండా సురేఖ తన ఏదైతే అఫీషియల్ అయినటువంటి ట్విట్టర్ లో వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఇప్పటికీ తను ఏదైనా నేను కోర్టుకు వెళ్ళున్నా ఏదైనా ఉన్నా కూడా తనను బాధ పెట్టుంటే రియల్ గా నేను వెనక్కి తీసుకుంటున్నాను కూడా మాటలు మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. చూడాలి ఇప్పుడు అదంటే నాగార్జున దీనిపై ఇప్పటివరకు స్పందించినప్పటికీ ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నటువంటి మాటలు కావచ్చు, అదేవిధంగా చింతిస్తున్నా అన్న పదాలు మాత్రం అంటే సమస్య ముగిసిపోయినట్లే అన్నట్టు ఉంటుంది. దీనిపై నాగార్జున అంటే కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో పరువు నష్టం వేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ నిర్ణయం నాగార్జున ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, వారు ఎలా రిప్లై ఇస్తారు అనేది అందరూ ఆసక్తికరంగా మారింది. రాజ్ కుమార్, నాగార్జున వేసిన పిటిషన్ పై రేపు తీర్పు వచ్చే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పశ్చాత్తాపడం, ఈ విషయం జరిగి చాలా రోజులు అవడం, ఆయన కోర్టును ఆశ్రయించడం, ఇదంతా జరిగిన తర్వాత రేపు వస్తుంది అనగా ఈరోజు అర్ధరాత్రి పూట ట్వీట్ చేయడం, దీన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? అంటే కోర్టులో సంబంధించి కూడా ఇప్పటికే అంటే పూర్తి ఆధారాలతో నాగార్జున నాంపల్లి కోర్టులో వేయడం జరిగింది. నాంపల్లి కోర్టుకు 1-2 సార్లు కూడా అయితే సురేఖ కూడా హాజరు కావడం, ఎందుకంటే తను చేసినటువంటి బలంగా ఉన్న నేపథ్యంలో ఆ వ్యాఖ్యల పట్లనే నాగార్జున కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులకు సంబంధించినటువంటి దాంట్లో తీర్పు వ్యతిరేకంగా వస్తుందేమో దానికి సంబంధించి అన్న దాని గురించి ఒకవేళ ఇలాంటి ట్వీట్ చేశారా అన్నది కూడా ఇప్పుడు ఒక సందేహంగా మారింది. ఎందుకంటే తన లాయర్ల సంప్రదింపులో అనుకూల చెప్పడంతోనే ఇలా చేసిందా అన్న కోణంలో కూడా అనుకోవచ్చు. ఎందుకంటే
తీర్పు చివరి దశకు చేరుకోవడం జరిగింది. కాబట్టి ఆ తీర్పు వచ్చే మూమెంట్ లో ఇలాంటి నిర్ణయం తీసుకుందని కూడా తెలుస్తా ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మరి ఈ ట్వీట్ మీద రాజకీయ వర్గాల్లో ఎటువంటి చర్చ నడుస్తోంది? ఇప్పటికిప్పుడు ఎందుకంటే గత అర్ధరాత్రి 12 గంటలకు ఇలాంటి ఏదైతే పోస్ట్ పెట్టడం, ఆ పోస్ట్ తెల్లారేసరికి వైరల్ అవ్వడం ఇప్పుడు అందరూ కూడా హాస్యాస్పదంగా మారింది. ఎందుకంటే ఒక మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు తానే బాధ్యులుగా భావిస్తూ అదే విధంగా తన మాటలు వెనక్కి తీసుకుంటున్నట్లు, ఏదైతే నాగార్జునను బాధించి ఉంటే నన్ను క్షమించాలి అని కూడా తనలో పేర్కోవడం. కాబట్టి ఇవన్నీ అన్ని అపాలజీ కోరడం. కాబట్టి ఇవన్నీ చూస్తే మాత్రం దానికి సంబంధించినటువంటి దాంట్లో అటు తీర్పు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకుందని కూడా తెలుసుకోవచ్చు. అయితే నాగార్జున గానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఈ ట్వీట్ మీద ఏమైనా స్పందించే ఛాన్సెస్ ఉన్నాయా? 100%. ఎందుకంటే ఒక మంత్రి డైరెక్ట్ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో, ఎందుకంటే తన ట్విట్టర్ వేదికగా కూడా చెప్పిన నేపథ్యంలో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, వెనక్కి తగ్గుతారా, లేదు అంటే న్యాయ పోరాటం కొనసాగిస్తారా, కోర్టు ఆదేశాల అనుసారమే ఉంటామా అనేది మాత్రం వేచి చూడాలి. దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే నాగార్జున కుటుంబం కానీ అదేవిధంగా దానికి సంబంధించిన కేసుకు సంబంధించినటువంటి లాయర్ కానీ ఎవరు స్పందించినప్పటికీ ఇది మాత్రం వాళ్ళు ఎలా స్పందిస్తారన్న దానిపైనే ఇప్పుడు మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.